నమస్తే. ఎలక్షన్ ఎగ్జామినేషన్ స్కామ్ డిఎస్సి 2025 స్కామ్ మీద ఇంత ఎలిగేషన్స్ రావటం, ఇన్ని ఆరోపణలు రావటం దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా స్కామ్ చేస్తే, మెడికల్ సిస్టంలో స్కామ్ చేస్తే, ఎక్కడైనా స్కామ్ చేసుకోండి అండి. ఎడ్యుకేషన్ సిస్టము, మెడికల్ సిస్టమ్ వదిలేయండి స్వామి, దండం పెడతాం మీకు. మెడికల్ సిస్టంలో స్కామ్ చేస్తే మనుషులు ప్రాణాలు పోతాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో స్కామ్లు పోతే ఉద్యోగాలు పోతాయి, కుటుంబాలు పోతాయి అనే సింపుల్ కామన్ సెన్స్ మిస్ అయ్యి. చూడండి, ఇక్కడ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ మీద ఆరోపణలు, దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ మార్క్స్ మీద ఆరోపణలు. 80,000 మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ పెట్టారంటే సిగ్గుచేయడం మనకి. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రాయమన్నారంటే సిగ్గుచేయడం మనకి. మొన్న వచ్చిన మార్కులు ఇంకోసారి రాకపోవచ్చు, మొన్న జరిగినటువంటి స్కామ్ ఇంకోసారి జరగకపోవచ్చు. ఇదంతా కూడా ఇదేంటంటే పెద్ద దౌర్భాగ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో స్కామ్ చేసేది ఏంటండి. ఆంధ్రప్రదేశ్లో గత నెల రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో ఒకటే గొడవ, డిఎస్సి 2025లో స్కామ్ జరిగిందని. డిఎస్సి 2025 ఇప్పుడు మీరు రిక్రూట్ చేసిన 16,000 మంది గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు రాక అటెంప్ట్ చేసిన వాళ్ళు, డిఎస్సి అటెంప్ట్ చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాబ్ రానటువంటి లక్షల మంది యొక్క కన్సర్న్ ఇక్కడ. జాబ్ వచ్చిన 16,000 మందిని తీసుకొచ్చి ఇదిగో మాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు, జాబ్ వచ్చిన వాళ్ళు 16,000 మంది మాట్లాడతారు. జాబులు రాకుండా అన్యాయమైన ప్రతివాడుకు ఏమనుకుంటారు? ఇప్పుడు స్కామ్ వల్ల నాకు జాబ్ రాలేదు కొన్ని లక్షల మంది అనుకుంటారు కదా. ఎందుకు ఈ ఆరోపణలు మొత్తం ఏంది? క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి అని చెప్పి, ఆడియోలు అని చెప్పి, సోషల్ మీడియాలో 15 లక్షల రూపాయలు పెట్టి ఒక పోస్ట్ అమ్ముకున్నారని, స్పోర్ట్స్ కోటాలో, ఇవన్నీ కూడా ఆరోపణలు దౌర్భాగ్యమైనటువంటి. అసలు ఇది ఎంత అన్యాయం ఇది, ఇలాంటి ఆరోపణలు. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇవి వస్తే ఎలాగ భరించాలి మనం? చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గొడవ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా చేయరు కదండి. వాళ్ళ దగ్గర ఏదో ఒక లీక్ దొరకకుండా వాళ్ళు చేస్తారా వైసీపీ వాళ్ళు? ఇప్పుడు ఎగ్జామ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, టీసీఎస్ అయాన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ సిస్టమ్ మీద మేము ఎగ్జామ్ పెట్టాము అంటున్నారు. ఓకే, డిఫరెంట్ సెషన్స్కి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ మార్చాము అంటున్నారు. సో కాబట్టి మాకు కంప్లైంట్ ఏం రాలేదు, మాకేమి ఇదిగో ఇలా స్కామ్ జరిగిందని మా దగ్గర వీ డి నాట్ రిసీవ్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. బట్ అపోజిషన్ ఆడియోలు అవన్నీ తిప్పి గొడవ చేస్తున్నప్పుడు అది పబ్లిక్లోకి చాలా డీప్గా వెళ్తుంది. డిఎస్సిలో ఏదో అన్యాయం జరిగిందని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పీపుల్ మాట్లాడేదాన్ని మనం పక్కన పెడితే, అసలు ఎగ్జామ్ ముందే నేనే పెట్టినప్పుడు వీడియో, నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల పెద్ద స్కామ్ జరిగిద్ది అని. ఏంటి స్కామ్ అంటే? అన్యాయం జరిగిద్ది. నార్మలైజేషన్ ప్రాసెస్ అన్యాయం. అది డిఫరెంట్ షిఫ్ట్ల మీద డిఫరెంట్ ఎగ్జామ్ పేపర్లు. ఎందుకు మొత్తానికి ఒకసారి ఎగ్జామ్ పెట్టలేరా? 4 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టలేరా ఒకసారి? కంప్యూటర్ సిస్టమ్ చేత కాకపోతే పేపర్ మీద దిద్దమానండి, పేపర్ మీద రాయండి, పేపర్ మీద ఎగ్జామ్ పెట్టమానండి. ఏమంటే ఎలక్షన్ మ్యానిపులేషన్ చేసి పడేస్తుంటే ఇదంతా పెద్ద కంప్యూటర్. ఎవడండి కంప్యూటర్ నమ్మేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ మీద పెట్టాలి, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ పెట్టాలి, బ్యాలెట్ పేపర్ మీద ఎగ్జామ్ రాయమనాలి పిల్లల్ని. అవే మీరు ఇవాల్యుయేషన్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్యూటర్ సిస్టమ్ అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రాసెస్ మీద ఎగ్జామ్ పెట్టడం ఏంటంటే, నార్మలైజేషన్ ప్రాసెస్ మీద ఎగ్జామ్ పెట్టడం ఏంటి? ఒక షిఫ్ట్లో ఉన్నవాడికి టఫ్ క్వశ్చన్స్ వస్తే, ఇంకొక షిఫ్ట్ వాడికి రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆ షిఫ్ట్ రాసినవాడు మొత్తానికి ఉద్యోగం రావు, ఈజీ క్వశ్చన్ వచ్చిన మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి. అదో పెద్ద అన్యాయం కదా అది నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. ఎలిజిబిలిటీ రూల్స్ డిస్ప్యూట్ ఏంటి? ఎలిజిబిలిటీ రూల్స్ మీద అది వాళ్ళు ఎవరో కోర్టుకు వెళ్ళారు. మేము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివే, మాకు కూడా తెలుగు రాయడానికి ఎగ్జామ్ అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు గతంలో. ఎందుకు ఇన్ని ఆరోపణలు ఏంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలు ఆరోపణ చేస్తున్నారు, మార్క్స్ని ఆల్టర్ చేశారని, ఎలిజిబిలిటీ ఏమంటారు, క్యాండిడేట్ డేటాని డిలీట్ చేశారని, ఆన్లైన్లో మ్యానిపులేట్ చేశారని, మెరిట్ లిస్ట్ అంత ట్రాన్స్పరెంట్గా లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళేమో మేము ఆన్లైన్లో పెట్టాము, కీ పెట్టాము, నార్మలైజేషన్ స్కోర్స్ పెట్టాము, మెరిట్ లిస్ట్ పెట్టాము, ర్యాంకింగ్స్ మొత్తం కూడా పబ్లిష్ చేసాము, అన్నీ కూడా వెరిఫికేషన్ అవైలబిలిటీ ఉంది, అఫీషియల్స్ చెబుతున్నారు, ఇవి ఎంత చేయలేదంటున్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అవైలబుల్ ఉందా లేదా కాదు. వై డిడ్ యూ డిలీట్, వై డిడ్ యూ రిమూవ్, వై డిడ్ యూ ఆల్టర్, అది కదా అపోజిషన్ అడుగుతుంది. రిక్రూట్మెంట్ రూల్స్, రిజర్వేషన్ ఇష్యూస్ని గతంలో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్, ఎలిజిబిలిటీ ప్రాబ్లమ్స్
అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని ఆరోపణలు ఇన్ని రాకూడదు. ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ సిస్టంలో కూడా అబ్జెక్షన్స్ వచ్చాయి. ఈ రివైజ్డ్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్గా ఉందని, ప్రిపరేషన్కి మాకు టైం కావాలని వెంటనే వచ్చి ఎగ్జామ్ పెడుతున్నారు, మా వల్ల కాదని గొడవ చేశారు పిల్లలు. రేషనలైజ్ సిస్టమ్ మీద గొడవ చేశారు. వీళ్ళు చెప్పిన మెగా డిఎస్సి 16,347 కూడా యాక్చువల్లీ ఇట్స్ నాట్ మెగా డిఎస్సి. దాంట్లో 4,000 పోస్టులు ఏమో కాంట్రాక్ట్ పోస్టులు తీసేసి రెగ్యులరైజేషన్ పేరు మీద వాళ్ళని మళ్ళీ ఎగ్జామ్ రాయమన్నారు. 4,000 మంది అని 6,000 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చారు. అంటే 10,000 ఆడబోతే వీళ్ళు ఎడిషనల్గా 6,000 పోస్టులు యాడ్ చేసి మెగా అని పేరు తగిలిచ్చే దానికి మెగా డిఎస్ అని పెట్టారు. సరే పెట్టారు, 16,000 మందిని రిక్రూట్ చేశారు. ఈ ఆరోపణలు ఏంటంటున్నా, ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ ఆరోపణలు ఏంటి? రాంగ్ ఆన్సర్ షీట్లు అప్లోడ్ చేశారని చెప్పి సిబిఎస్ఈలు దేశవ్యాప్తంగా గొడవ చేస్తున్నారు. 80,000 మంది విద్యార్థులు సిబిఎస్ఈ రివాల్యుయేషన్కి పెట్టారంటే సిగ్గుచేట అది. షేమ్ ఆన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆన్సర్ షీట్ మిక్సప్స్ ఏంటి, బ్లడ్ ఇన్కంప్లీట్ స్కాన్స్ ఏంటి, మార్కింగ్ ఎలిగేషన్స్ ఇన్కరెక్ట్ మార్కింగ్ ఎలిగేషన్స్ ఏంటి, ఈ పోర్టల్ క్రాషెస్ ఏంటి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా టెండర్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఎలిగేషన్స్ ఏంటి, పబ్లిక్ ఎలిగేషన్స్ మీద మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని గబు చేశారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఎన్నికల గెలుపులోనే పెద్ద స్కామ్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ లిస్ట్ని డిలీట్ చేశారని ఆ ఆరోపణలు ఇవన్నీ సరే. డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నికల్లో ఆరోపణలు వస్తే అది ఎవరు నాయకులు ఎవడు ఎన్నుకోవాలనే దాని మీద వస్తే కాంగ్రెస్ వచ్చింది, లేకపోతే బీజేపీ వచ్చింది, ఎవరో ఒకరు, లేదంటే ఇక్కడ వైసీపీ వచ్చింది, టీడీపీ వచ్చి ఎవరో ఒకరు రూల్ చేస్తున్నారు కదా. ఇది ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి విద్యార్థులకి నార్మల్ జీవితాలు పెద్ద ఎఫెక్ట్. అది దేశవ్యాప్తంగా పెద్ద ఎకానమీ మీద దెబ్బపడి మొత్తం మీద ఎఫెక్ట్. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ డైరెక్ట్గా లైఫ్ మీద ఎఫెక్ట్ పడదు. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే డైరెక్ట్గా విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క కెరీర్ మొత్తం దెబ్బతినిద్ది ఇట్లాంటి స్కాములు చేస్తే. ఓటర్ లిస్ట్ని డిలీట్ చేశారు. మాస్ ఏది ఫామ్ 7 ద్వారా మ్యానిపులేట్ చేశారని చెప్పి మహారాష్ట్రలో ఎక్కువ జరిగిందని అపోజిషన్ నాయకుడు చెప్పాడు. ఈపీఐసి నెంబర్స్ ద్వారా స్కామ్ చేశారని, ఓట్స్ వరి అని, ఈవీఎంలు ఈవీవీప్యాట్ స్కామ్లని, డిస్ప్రపోర్షనేట్గా ఇవన్నీ చేశారని ఇవన్నీ ఆరోపణలు ఎలా ఉన్నాయి. ఆరోపణలు మీరు పక్కన పెడితే, మనం ఆరోపణలు పక్కన పెడితే అసలు ఈ ఎగ్జాము ఈ ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషను మెడికల్ సెక్టార్లో స్కాములు చేయకూడదు. అక్కడ స్కామ్ చేశారంటే డైరెక్ట్గా ఇప్పుడు మెడికల్ సెక్టార్లో స్కామ్ చేస్తే మనిషి ప్రాణాలు పోతాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో స్కామ్ చేస్తే ఉద్యోగాలు పోతాయి. ప్రాణం పోయినా ఉద్యోగం పోయినా ఒకటేనండి పాపం వీళ్ళకి. వాళ్ళకు వెనక కుటుంబాలు, కెరీరు, పెళ్ళి, పిల్లలు చాలామంది ఆధారపడి ఉంటారు వాళ్ళ మీద. చాలా ట్రాన్స్పరెంట్గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని నడపాలి, ఈ మెడికల్ సిస్టాన్ని ఒక్కసారి స్కామ్కి అలవాటు పడ్డవాడు ఎక్కడైనా స్కామ్ చేస్తాడండి. మనిషి ప్రాణం తీసేనే డబ్బులు సంపాదిస్తారండి. ఒక్కసారి స్కామ్కి, రక్తపు డబ్బులకి అలవాటు పడ్డ వాళ్ళు మనుషులు ప్రాణాలు తీసేనే స్కాములు చేస్తారు. కాబట్టి ఈ స్కామ్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ ఉండాలి. కొన్ని సెక్టార్లో మనుషులు నీతి నిజాయితీగా ఆలోచించడం మొదలెట్టాలి. అలా మొదలెట్టుకుని డబ్బే సాధ్యము, డబ్బు సంపాదించడమే ఇంపార్టెంట్ అంటే స్కాముల ద్వారా డబ్బులు సంపాదించిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరండి. బీపీలు, షుగర్లు వచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళు. ఆ డబ్బులను చూసుకుంటూ భయపడుతూ ఎక్కడ పోలీసులు వస్తారో, ఎక్కడ నా మీద దాడి చేస్తారో, ఎక్కడ మా ఇళ్ళ మీద దాడి చేస్తారో, ఎక్కడ మా పోలీసుల మీద దాడి చేస్తారో, ఎక్కడ ఈడీ వచ్చిద్దో, ఎక్కడ సిబిఐ వచ్చిద్దో, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఈ నరకం పడే బదులు ప్రశాంతమైన జీవితం జీవించాలి అని అంటే కొద్దిగా నీతిగా నిజాయితీగా ఆలోచించాలి. ఇట్లా మరి ఎగ్జామ్ సెంటర్లో కూడా స్కాములు చేయకూడదు, ఉద్యోగాల్లో కూడా స్కామ్ చేయకూడదు. ఏదో రోడ్డు కన్స్ట్రక్షన్లో స్కాములు చేశారు, మైనింగ్లో స్కామ్ చేశారు, అక్కడెక్కడ స్కామ్ చేస్తే పెద్ద ఎఫెక్ట్ అవ్వదు ప్రజలకి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఎస్సీ ఎస్టీకి ఇచ్చేసిన స్కీముల్లో, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి ఆటోలు, ఈ లోనుల దగ్గర స్కాములు చేసి అది అక్కడ కొన్ని వందల ఆటోలు పడిపోయాయి. అక్కడ ఆటోలు రిలీజ్ చేయలేంతవరకు ఎస్సీ ఎస్టీలకి టూ మచ్. ఇది అన్యాయమైనటువంటి విషయం ఇదంతా. థ్యాంక్ యూ.